పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. టీటీడీ ఉద్యాన విభాగం ఎంతో చక్కగా 40,000 సహజ సిద్ధమైన ఫ్లవర్ డెకరేషన్ ని ఏర్పాటు చేశారు. పద్మావతి పరిణయం చాటి చెప్పే విధంగా పుష్ప ప్రదర్శన చక్కగా తీర్చిదిద్దారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ డెకరేషన్ వీక్షించడానికి భక్తులతో పాటు స్థానికులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ పుష్ప ప్రదర్శనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అయితే బ్రహ్మోత్సవాలు అనగానే వచ్చిన యాత్రికులందరూ కూడా సరే అటు ప్రకృతిని ఆస్వాదించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే పుష్ప ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తుంది. తిరుమలలో ఏ స్థాయిలో అయితే చేస్తుందో అదే స్థాయిలో కూడా సరే తిరుచానూరు పద్మావతి అమ్మవారి కూడా గార్డెన్ అయితే ఏర్పాటు చేశారు. పుష్ప ప్రదర్శన ఇవాళ కొద్దిసేపటి కూడా ఓపెన్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వివిధ రకాల పుష్పాల అలంకారాలతో కూడా సరే దాదాపు 40,000 సీజన్ పువ్వులతో ఈ యొక్క గార్డెన్ కూడా సరే తీర్చిదిద్దించే పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వామన అవతారంలో ఉన్నటువంటి బలి చక్రవర్తిని పాతాల లోకంలో తన పాదములతో తొక్కేస్తున్నటువంటి విష్ణుమూర్తి ఉన్నటువంటి యొక్క చిత్రాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ యాగం చేస్తున్నటువంటి ఋషులు ఏదైతే యాగం చేస్తున్నారో ఈ యొక్క చిత్రాలు కూడా సరే ఇక్కడ తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం ఒకటి చూసుకున్నట్టయితే అదేవిధంగా అక్కడ ప్రతి ఒక్క గార్డెన్ ముందర కూడా సరే గోవిందనామాలు ప్రదర్శన కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడ శ్రీవారికి సంబంధించినటువంటి గోవింద నామాలు ఏవేందో అవన్నీ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అప్పక చూసుకున్నటువంటి సీతాదేవి అయితే రావణాసుడు ఇచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని కూడా చూపించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ చాలామంది ఈ యొక్క చిత్ర ప్రదర్శన ఏదైతే పుష్ప ప్రదర్శన కూడా తిలకించడానికి అయితే పెద్ద ఎత్తున అట్లా అయితే భక్తులతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరో చిత్రం మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే సంజీవిని పర్వతం కోసం కూడా ఆ యొక్క ఆంజనేయుల స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకొని వస్తున్నటువంటి యొక్క ఘట్టాన్ని కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నట్టు పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీరాముడు ఏదైతే బాణం వదులుతున్నటువంటి చిత్రాలను కూడా మనం తిలకిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ చాలామంది యొక్క విద్యార్థులు కూడా ఉన్నారు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అమ్మా, చూసారు కదా మీరు, ఎలా అనిపిస్తుంది ఈ ఫ్లవర్ డెకరేషన్? ఇక్కడ మేము చూసిన వెంటనే 10వ తరగతిలో చూసిన రామాయణం గుర్తొచ్చేసింది. ముందుగా మా కోర్సులో ఉండగా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్కి చాలా అవసరం పడింది. బట్ మైండ్ అనేది చాలా పీస్ఫుల్ అండ్ ఎలా మాటలు రావండి ఇక్కడ ఫ్లవర్స్తో మాటలు చెప్పడానికి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ దాదాపుగా ఒక 100 మంది వచ్చింటారు ఎస్వి కళాశాల నుంచి. అదే మనం చూడొచ్చు మరికొంతమంది విద్యార్థులు కూడా. మరి చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ యొక్క ఫ్లవర్ డెకరేషన్ చూస్తా అంటే? ఏమనిపిస్తుంది అసలు? ఎప్పుడో చూసారు ఇలాంటి ఫ్లవర్ డెకరేషన్? అందరికీ నమస్కారం. మేమైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అగ్రికల్చర్ నుంచి వచ్చాము. సో మాకైతే ఇది ఒక ప్రాక్టికల్ లాగా మాకు ఇది యూజ్ఫుల్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇవన్నీ చదవాలన్నమాట. సో అక్కడ నేమ్స్ కూడా రాశారు. మాకు ఇది యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. అదిగాక మాకు బ్లెస్సింగ్స్ కూడా అందుతాయి. సో చాలా సంతోషంగా ఉంది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇది మేము ఎస్వియు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చాము. ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ప్రదర్శనశాల. ఎందుకంటే ఇక్కడ మాకు ఒక సబ్జెక్ట్ ఉంది ఫ్లోరికల్చర్ అని. అలాగే మేము రామాయణంలో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా చూసాము. ఫ్లవర్స్ ఎంతో బాగా డెకరేట్ చేశారు. అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది మాకు. ఫొటోస్ మా వాళ్ళంతా తీసుకున్నారు. చాలామంది ఎంజాయ్ చేశారు. అసలు సూపర్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ దిస్. మనం చూడొచ్చు ఏదైతే ఈ యొక్క పుష్పాలంకారం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కూడా సరే ఈ యొక్క తిలకించడానికి కూడా సరే అటు భక్తులతో పాటు ఇక్కడ స్థానికులు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క పుష్ప ప్రదర్శనకు సంబంధించి ఇన్ఛార్జ్ గారు సార్, చెప్పండి సార్, ఎలా ఏర్పాటు చేశారు? ఎన్ని వేల పూలతో ఇక్కడ డెకరేషన్ చేశారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసే భక్తుల కోసం సుమారు 40,000 నంబర్ సీజనల్ ఫ్లవర్స్ను వివిధ ఆకృతులతో ఇక్కడ విచ్చేసే భక్తుల కోసం కనువిందు చేసే ఏర్పాటు చేశాము. వీటితో పాటు అమ్మవారి ఒక వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో
ముఖ్యమైన ఘటాలను ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు పూర్తిగా పూలతోనే ఏనుగులు, కలశము, గుర్రాలు, అలాగే వివిధ ఆకృతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. స్వామివారి వాహనాలమైన మత్స్య అవతారం, కూర్మ అవతారం కూడా పూలతో ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా వీటితో పాటు ప్రత్యేక ఆకర్షణీయంగా సైకత శిల్పంగా ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా దాతల యొక్క సహకారంతో ఏర్పాటు చేస్తాము. అయితే మనం చూడొచ్చు అయితే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి దాదాపు 40,000 పైచులకు సీజనల్ ఫ్లవర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా టీటీడీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క చిత్ర ప్రదర్శన తిలకించడం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టయితే కూడా తెలుసుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఫ్లవర్ డెకరేషన్కి చూడడానికి కూడా పెద్ద ఎత్తున అటు స్థానికులతో పాటు భక్తులు అదే విద్యార్థులు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే మరో చూడొచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బంగారు జింకని అయితే ఆనాడు సీతాదేవి అడిగినప్పుడు తీసుకువెళ్ళడానికి వెళ్తున్నట్టు ఆ ఘట్టాన్ని కూడా చూపిస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వివిధ రకాల పుష్పాలు అయితే సీజనల్ ఫ్లవర్స్కి సంబంధించి వివిధ రకాల పుష్పాల ప్రదర్శన అయితే ఉంటుంది పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క సంబంధించినటువంటి యొక్క పుష్ప ప్రదర్శన చూసుకున్నట్టయితే అద్భుతంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరువీధి మొత్తం కూడా సరే తిరుపతి ఉన్నటువంటి సంబంధించిన మెయిన్ ఏరియాలో అన్నీ కూడా సరే విద్యుత్ దీపాలంకారంతో కూడా సరే అట విద్యుత్ శాఖ కూడా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. అట చుట్టూ యొక్క గోవిందనామ స్వరాలు జపించే విధంగా కూడా సరే ఈ యొక్క స్టాల్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఈ యొక్క ప్రదర్శనకు సంబంధించి వివిధ ఆకారంలో అయితే అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాటు చేశారో దీన్ని అన్నింటిలో కూడా సరే ఒక గోవిందనామాలు కూడా ఉండే విధంగా కూడా సరే తీర్చిదిద్దిన పరిస్థితి అవుతుంది. మరోవైపు అట్లా పద్మావతి సరోవరంకి సంబంధించి అట అమ్మవారికి ఏదైతే కోనేరు ఉందో ఆ కోనేరులో కూడా స్వామివారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి చిత్రాలు కూడా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క కార్తీక బ్రహ్మోత్సవాలు అయితే నేటి నుంచి మొదలైన నెంబర్లో ఈ యొక్క పుష్ప ప్రదర్శన కూడా సరే పెద్ద ఎత్తున భక్తులతో పాటు స్థానికులు కూడా తిలకించడానికి వస్తున్నారు. దాదాపు 40,000 పైచులకు సీజనల్ ఫ్లవర్స్తో ఈ యొక్క గార్డెన్ కూడా తీర్చిదిద్దారు తిరుమల తిరుపతి దేవస్థానం గార్డెన్ సిబ్బంది.